దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనల్ని ఏం చేశాడు? పుట్టించాడు. మనము ఆయన మేపేడు గొర్రెలమై ఉన్నాము. మరి ఆయన కృపగలవాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలోనికి లేదా ఆయన ఆవరణంలోనికి గుమ్మంలోనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయాలి? ప్రవేశించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ చెప్పాలి మనం. సో ఆయన సన్నిధికి ఎలా రావాలని ఉన్నది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన సన్నిధికి రావాలి. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఆయన ఆవరణంలోనికి ఆయన సన్నిధిలోనికి మరి మనం ఏం చెల్లించుకుంటూ రావాలి? ఎందుకు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనము ఆయన చేసిన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలం గనుక ఆయన సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ప్రవేశించండి. సో మన సమస్యలు ఎన్నో ఉంటాయి. ఎన్నెన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. ఎవరికైనా కానీ ఇబ్బందులు లేవు, నేను మంచిగా ఉన్నా అంటే అది కొంచెం కాలం ఉంటుండొచ్చు. కానీ చాలా మట్టుకైతే మనందరికీ సమస్యలు ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరికి ఏదో సమస్య. కానీ మనకి ఏ సమస్యలున్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా, మనము మరి దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రవేశించాలి. థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. చివరి వచనం కూడా చేద్దామా? ఆయన యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరములుండును అని మనం ఇక్కడ చూసాం. యెహోవా దయాళుడు, ఆయన మనల్ని చేశాడు, ప్రతిదీ తెలుసు. కాబట్టి మన సమస్య ఏమున్నా కానీ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మంలోనికి ఏం చేయాలి? ప్రవేశించాలి. నేను మరి ఆయన గుమ్మంలోనికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ప్రవేశించాలన్న దానికి నేను యేసుక్రీస్తు ప్రభు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు మాదిరి, నా డిక్షనరీ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనకి ఏ పరిస్థితిలోనైనా ఆయన మన వల్లనే అన్ని విషయములలో శోధింపబడ్డాడు కనుక మనము మరి ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. సమయోచితమైన కృప పొందులాగన కృపాసనం దగ్గరికి మనము ధైర్యంగా వెళ్ళవచ్చు. సో ఏ సమస్య ఉన్నా ఆయన మన వల్లనే శోధింపబడ్డాడు, ప్లస్ ఇంకా 100 times ఎక్కువనే శోధింపబడి ఉండొచ్చు. సో నా డిక్షనరీ, నా ఒక సమస్తం కూడా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు ప్రభు మహిమని చూచుకుంటూ నేను యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి కొన్ని మాటలు నేను పంచుకోవాలని కోరుతా ఉన్నా. మనం ఇప్పుడు మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చద్దాం మనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించండి. ఈ సందర్భం మనకందరికీ తెలుసు. ఇక్కడ మరి అరణ్య ప్రదేశము, 5,000 మంది పురుషులు ఇక్కడ ఉన్నారు. మరి భోంచేయడానికి ఏం లేదు. మరి ఆల్రెడీ వాళ్ళు అలసిపోయిన స్టేట్లు ఉన్నారు. వారు మూర్ఛపోయి పడిపోతారని యేసుక్రీస్తు ప్రభు చూస్తూ ఉన్నాడు. అంత శ్రద్ధగా వీరు మరి 5,000 పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు మరి ప్రభు మాటలు వినాలని ఎడారి ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎడారి ప్రాంతానికి. మనలాగా వసతులు లేదు పక్క నుంచే ఇక్కడికి, లేదా బస్సుల అంటే చాలా కష్టంగా ఎడారి ప్రాంతంలోనికి అంతమంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభు ఒక మాటలు వినాలని వచ్చారు. మరి వారికి భోంచేయడానికి
ఏమీ లేదు. మరి ప్రభుకేమో వడ్డించాలని, వారికి భోజనం పెట్టాలని ఇష్టం ఉంది ప్రభుకి. మరి అంతా చూస్తే అక్కడ ఏం దొరికింది? ఉండండి, అంతా చూస్తే మనకేం దొరికింది అంటే, వారికి ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలే మాత్రమే దొరికినాయి. ఇప్పుడు మనము ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన పాఠం, దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఉన్నరేమో 5,000 మంది పెద్దోళ్ళు, అదే అనుభవం, పిల్లలు ఇంకా స్త్రీలు వేరే. ఉన్నాయన్నీ 5 రొట్టెలు ఉన్నారు. మంచిగా గట్టిగా తినేటోళ్ళు 5,000 మంది ఉన్నారు. 5 రొట్టెలు 5,000 మంది. ఏమైనా పొంతన ఉందా దానికి? పోనీ వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు, ఎవరి దగ్గర లేవు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర లేవు, శిష్యుల దగ్గర లేవు. ఉన్నారు 5,000 మంది, ఉన్నాయేమో 5 రొట్టెలు, అవి చిన్న బాబు దగ్గర. కానీ అలాంటి ఒక పరిస్థితిలో మన సమస్య కూడా 5,000 మంది ఉండొచ్చు, 5 రొట్టెలే ఉండొచ్చు మన దగ్గర. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడని చూస్తూ ఉన్నాం అక్కడ అంటే, కృతజ్ఞత స్తుతులు చెల్లించి వారికి వడ్డించిండంట. అంతనే. ఏం చేసి వడ్డించిండండి? 5 రొట్టెలకు థ్యాంక్స్ చెప్పిండు దేవునికి, అంతనే. సమస్య ఎంత పెద్దగా ఉన్నది? ఉన్నది ఎంత? 5 రొట్టెలు. వడ్డించవలసింది 5,000 మంది పెద్దలకి. కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వడ్డించాడు. అంతనే దేవుడు అద్భుతము చేశాడు. 5,000 మంది తిన్నారు. ఇంకా ఏంది? 5 రొట్టెలు కాదు, 12 గంపలు మిగిలి. ఆశీర్వాదంని చూసిండ్రా మీరు? సమస్యనేమో 5,000, ఉన్నాయేమో 5 రొట్టెలు. సో ఇక్కడ మనము మన పరిస్థితులు కూడా అలా ఉండొచ్చు. ప్రభువా, ఈ జీతం ఏం సరిపోతుంది? నాకేం సరిపోతుంది? నేను ఎలా ఉండాలి? ఎలా సర్వైవ్ కావాలి అని మీరు అనుకుంటుండొచ్చు. ఏ ఇబ్బంది ఉన్నదో తెలియదు. ఖర్చులు ఇన్ని ఉన్నాయి, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. మనకు యెహోవాయే దేవుడు, ఆయన్నే మనల్ని సృష్టించాడు. మనము ఆయన మేపడి గొర్రెలను కాపరికి తెలుసు కదా, ఎక్కడ తీసుకుపోవాలి, ఏ కాలం ఉన్నది అని అన్నీ ఎవరికి తెలుసు? కాపరికి తెలుసు. మనం ఆయన మేపడి గొర్రెలం. సో మనము ఆయన సన్నిధిలోనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రావాలి. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. నిజంగా ఎంత మనం దేని గురించో చింతిస్తూ ఉంటాం, వరి అవుతూ ఉంటాం. సమస్య పెద్దగా ఉన్నది, ఓకే అన్నా, నేను దానికి సమస్యలు లేవని లేనేలేదు, చుట్టూ సమస్యలు ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు ఇచ్చిన దాన్ని 5 రొట్టెలు ఉన్నాయా? ఓ నో ప్రాబ్లం. మనం ఏం చేయాలి? 5 రొట్టెలనే దాని కొరకు మనం ఏం చేయాలి? వందనాలు చెల్లించాలి. మీకున్న దాని కొరకు వందనాలు చెల్లించండి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఏది ఉన్నాయో అది చాలామంది. 5 రొట్టెలు 5,000 మందికి ఎక్కడండి? పిండి చేస్తే కూడా సరిపోదు. కానీ అక్కడ వందనాలు చెల్లించాలి. ప్రభు జీవితంలో నుండి నేర్చుకోవాలి మనం. దేవుడు మన ప్రాబ్లంని సాల్వ్ చేసేది. మీరు దేన్ని గురించి చింతించకండి. నా ఫేవరెట్ వర్స్ చెప్తా కదా, దేన్ని గురించి చింతించకండి. లాస్ట్కి చూద్దాం మనం. సో ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే, ప్రభువా నువ్వేమో 5,000 మందికి పంచాలే, మరి నువ్వు జీవించమన్నట్టు జీవిస్తూ ఉన్నాడు. మరి 5 రొట్టెలకి నువ్వేం చెల్లించావు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు. సో మీ ప్రాబ్లం కూడా అది ఏదని ఉండని అంట, మీరేం చింతించారు, దేవుడు చూసుకుంటాడు. నేను ఇంత చెప్పగలను. నేను మరి పరిచర్య జీవితంలో మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా చాలా ఇబ్బందుల పాలయ్యాం. మరి మా
నాన్నగారు సేవకుడు, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని జీవించిన వ్యక్తి. మరి ఏం కొద్దువైన వ్యక్తి కాదు. మా డాడీ సూపరింటెండెంట్, ఐటీఐ సూపరింటెండెంట్, కానీ జీవించిండు అలా. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, కానీ ఇంత మాత్రం చెప్పగలుగుతా, మేము నూకలు తినిండొచ్చు, బియ్యం కాదు నూకలు తినిండొచ్చు, కానీ ఏ రోజు కూడా పస్తు పండుకోలే. ఆమేన్. మీరు కూడా అలాంటి కష్టాలు ఎన్నో ఉండిండొచ్చు మీ జీవితంలో, కానీ ఏ దినమైనా మరి పస్తుగా పండుకొని ఉండిండొచ్చా? చాలా తక్కువ సార్లు ఉండిండొచ్చు. ఉన్నా కానీ ఆయన ఏర్పాటు చేస్తాడు. మనకున్న దాంట్లో మనం థ్యాంక్ఫుల్గా చేయాలి. ఈ ఆల్వేస్ ఏం చేస్తాడంటే సాతాను, నీకేమి ఇచ్చాడు దేవుడు, నీకేమి ఇచ్చాడు, వాళ్ళని చూడు వాళ్ళని చూడు వాళ్ళని చూడు, వాళ్ళకు భయభక్తులు లేవు, నువ్వు చూడు ఎట్లున్నావు అని సాతానుడు చెప్తూ ఉంటాడు. నువ్వు పక్కకు జరుగు, సాతానా వెనుకకు పో అనాలి. మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు నన్ను సృజించినావు దేవా, థ్యాంక్స్. ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు. అలాగనే ఇంకొక సంఘటన కూడా చూద్దాం. మనము ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. ఇక్కడ మరి వారు సువార్త నుండి తిరిగి వస్తారు. ఎవరు? శిష్యులు. తిరిగి వచ్చినప్పుడు అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఎందుకంటే తండ్రి దేవా, మరి నువ్వు ఈ రహస్యములని జ్ఞానులకి మరుగు చేసి పసిపాలులకి నువ్వు బయలుపరిచినవు అన్నది ఉన్నదా 11వ అధ్యాయంలో? లాస్ట్కి ఉంటుందేమో. 20 చదవండి. ఆ సమయంన, మైక్లో చదువు పాప. ఆ సమయంన యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిపాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించి. ఇంగ్లీష్ బైబిల్లో థ్యాంక్స్ అనండి. స్తుతించుచున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకు? నువ్వు ఇవి మరి జ్ఞానులకు మరుగు చేసి పసిబాలులకు ఇచ్చింది. ఎవరి పసిబాలులు తెలుసా మీకు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ పసిబాలులు ఎవరిని అంటా ఉన్నాడు? వెరీ గుడ్, శిష్యులని అంటా ఉన్నాడు. ఎవరు వచ్చినందుకు? శిష్యులను పంపించాడు. పోయి దేవుని రాజ్యంని గురించి మీరు ప్రకటించండి అని. మరి ప్రకటించమంటే వారు ప్రకటించేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? సాతానును కూలుట చూశాడు. చూసేమంటా ఉన్నాడు, తండ్రి మరి ఇలాగ చేయటానికి ఇష్టమైంది, మరి పసిపాలులకు నువ్వు బయలుపరచావు. ఎవరికి బయలుపరచాలి? జ్ఞానులకి బయలుపరచాలి, వివేకులు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంది? యేసుక్రీస్తు ప్రభుని శిష్యులుగా ఎవరినిచ్చాడు దేవుడు? కొంచెం గట్టి చెప్పండి. విద్య లేని పామరులని. ఈరోజు బైబిల్ కాలేజీలలో ఉల్టా ఉంటుంది. నీకు విద్య లేదంటే సీట్ లేదు. తెలుసా మీకు? 10th చదువుకుంటే సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ చదువుకుంటే డిప్లొమా, డిగ్రీ చదువుకుంటేనేమో మాస్టర్, బ్యాచిలర్. ఎంత చదువుకుంటే ఆ సర్టిఫికేట్ ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఎవరిని ఇచ్చాడు దేవుడు? కొంచెం గట్టి చెప్పండి. విద్య లేని పామర. ప్రభా, నువ్వు వేస్ట్ ఫెలోలను ఇచ్చినావు అందరినీ, నాకు జ్ఞానులను కదా ఇయ్యాలే, ధనవంతులను కదా ఇయ్యాలే, చదువుకున్న వాళ్ళని కదా ఇయ్యాలే, నాకు నేను ఎట్లా పరిచర్య చేస్తా అని ఏమన్నా గుంగాడా? ఎవరు? పెద్ద పెద్ద ఐటమ్స్ ఈయన దగ్గర ఉన్నాడు. ఒక ఆయననేమో దుడుకు పేతురు, ఒక ఆయనేమో అనుమానించే తోమ కదా, యాకోబు ఏమన్నేమో నేను బబ్లుకి బన్నీకి పేరు పెట్టిన ఉర్మేడి వారు అని ఉరుముతూ ఉంటారు. ఒక ఆయన సైలెంట్ బాము, ఒక ఆయన సౌండ్ బాము కదా. ఎందుకు చెప్తా ఉన్నా? దేవుడు ఇచ్చాడు, దానికి గుంగొద్దు.
దేవుడు ఇచ్చాడు మీకు పిల్లలు, మీ పిల్లలు ఉరుముతున్నారు నాకు తెలుసు అంటే, నాకు తెలుసు అంటే మీ చరిత్ర తెలుసా అని అంటలేను. అన్ని కుటుంబాలు చూస్తున్నా, నా దగ్గర ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇది ఒక్కటే దగ్గరకు వస్తున్నా ఏంది? నేను హైదరాబాద్ అంతా గాలి ఇచ్చేసిన, చూస్తున్నా. ఉన్నారు భార్యలు అలా ఉన్నారు, భర్తలు అలా ఉన్నారు, సమస్యలు అలా ఉన్నాయి. దేవుడు మీకు ఇచ్చాడేమో, కానీ ప్రభు ఏమంటా ఉన్నాడు, నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నా దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నా. వీళ్ళని ఇచ్చినందుకు నేను సంగట్లేదు. అందులో ఒకరిని ఎవరు ఇచ్చాడు తెలుసా? యూదాస్ ఇస్కరియోత్ని. ఈయన పాదాలు కడిగి ఈయనకు పరిచర్య చేసిన ఈయన అప్పచెప్తాడండి. ఈయన ఇంత ఖతర్నాక్ వ్యక్తులు కూడా ఉంటారు. వారి పాదాలు కడిగినా, వాళ్ళని బాగు చేయాలన్నా, ప్రేమతో వారిని పోషించినా, వారికి భోజనం పెట్టినా, తెచ్చేది కిందికి నీళ్ళు. అలాంటి వారు కూడా ఉంటారు. అయినా మనం పాఠం ఏం నేర్చుకోవాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వాళ్ళని ఇచ్చావు దేవా అని సనగలే. మీకు 2 ఆజ్ఞలు చెప్పిన కొత్త నిబంధనలో, ఒకటి దేని గురించి మీరు ఏం చేయండి? చింతించకండి. రెండోది సనగకండి అని కదా. మీరు సనగొద్దు, చింతించొద్దు అని 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞల మీద అంత బోధ ఉండదు, కానీ నాకు ఈ ఆజ్ఞలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా ఎన్నున్నా సనుగుడు గుణ్ చింతలు ఉన్నాయి, ఇండ్లున్నాయి. మీలో చాలామందికి ఇళ్ళనున్నది రేకులు ఇల్లు, నాకు అది కూడా లేదు. అందుకని దేవునికి చాలా గట్టిగా వందనాలు చెల్లిస్తాను నేను. ప్రభా గట్టిగా పోయి చెప్పని నాకు అని చెప్తాను నేను. ఎందుకంటే నీకు ఇల్లున్నది బాగున్నది, నువ్వు బాగున్నావు, నువ్వు వచ్చి ఒర్లు చెప్తావు అంటారు. లేదు ప్రభా నాకు ఇయ్యంది, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను. ఇయ్యనందుకు ఇస్తే ఏమంటారు? అరే అన్నున్నాయి నువ్వు ఒర్లుతావయ్యా అంటారు. నో, లేదు. ఇన్కమ్ కూడా చెప్పినా నాది ఎంత అని చెప్పినా చెప్పండి, 25,000. లాటరీ ఏమైనా తలుగుతుంది. నాకు తెలియదు దేవుడు ఏ వర్క్ ఇస్తాడో, నేను ఏం చేస్తానో. కానీ కృతజ్ఞత దేవుడు నన్ను నడిపిస్తుండ. ఎస్, నడిపిస్తుండ, 100% నడిపిస్తుండ. దేనికైనా కొద్దు ఉందా? లేదు. చెప్పినా కదా, నూకలు తిని ఉండొచ్చు, కానీ తినే పండుకోను. ఒక దినం నూనె ప్యాకెట్లు కొనుక్కొని బండి మీద వస్తున్నా, సేవకు పోయేసి పరిచర్యకు పోయేసి వస్తున్నా. అవి ఎక్కడనో చినిగిపోయి కింద పడిపోయినాయి. 200 రూపాయలు, అప్పుడు 200 రూపీస్ ఉండేనో, 75, 80, 90 రూపీస్ ఉండేనో తెలియదు నాకు. దాని కొరకు నేను 25 కిలోమీటర్లు వెతుక్కుంటూ పోయినా ఎక్కడ పడ్డాయని. ప్రభా ఇదేంది 150, 200 రూపీస్కి నేను ఇంత 25 కిలోమీటర్స్ బ్యాక్ పోయినా. ఆ నూనె ప్యాకెట్లు ఉన్నాయి, అలాంటి దినాలు, అనుభవాలు ఉన్నాయి. కానీ దేవుడు నాకు కొద్దిగా ఏం చేయలే. అది మనం నేర్చుకోవాల్సింది ఏంది? దేవుడు అలాంటి వారిని మీకు ఇచ్చాడా? ఎస్, ఇచ్చి ఉండొచ్చు. కానీ మనం చెల్లించవలసింది ఏంది? మనం ఒకసారి చద్దాం. మీతో ఆల్రెడీ ఒకసారి పంచుకున్నా, మరీ ఇంకొకసారి పంచుకుంటా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను మనం చద్దాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలను. ఓకే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, యాచనలను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచి
ఎవరు రాజుల కొరకు మనం ఏం చెల్లించాలి? విజ్ఞాపనలు, యాచనలు ప్లస్ మనం ఏం చెల్లించాలి? దేవా మా ప్రైమ్ మినిస్టర్ మోదీ అయినందుకు నీకు వందనాలు అనాలి. అట్లనే ఉందా ఈడ? ప్రభువా ఏమి ఇచ్చావని ఉందా? అట్లనే ఉన్నదా? ఇది దేవునికి ఏందంట? ఇష్టం, అనుకూలం. సో మన పిల్లలు ఒకలాగుంటారు, భార్య ఒకలాగుంటుంది, భర్త ఒకలాగుంటారు, అన్నదమ్ములు ఒకలాగుంటారు, బంధువులు ఒకలాగుంటారు, ఊర్లో ఒకలాగుంటారు. చెప్పిన కదా యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒక్కొక్కరు ఉన్నారు. ఒకరిని పాదాలు కడిగినా కానీ అడుగు వేసుకొని చేస్తాడు. ఏం చేస్తాం మనం? నమ్మి నాని పోస్తే పుచ్చి బూరలే బయటకు వస్తాయి. అయినా కానీ మీరు ఏం చెల్లించాలి? కొంచెం గట్టి చెప్పండి. నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఇలాంటి వాళ్ళని ఇచ్చినావు, నాకెందుకు ఇలా చేసినావు? నో, థ్యాంక్స్ చెప్పండి. ప్రతి మనిషి కొరకు థ్యాంక్స్ చెప్పండి. మీకు ఇబ్బంది పెడుతుండా థ్యాంక్స్ చెప్పండి. నేర్చుకోండి. విజయం అలాగనే వస్తుంది. విజయం రానికి చెప్తా ఉన్నా నేను. విజయం ఎలా వస్తుందంటే మనం థ్యాంక్స్ చెప్పాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు మరి ప్రార్థనలు ఎన్నో చేశాడు. ఆ ప్రార్థనలకు అన్నిటికీ జవాబు ఇచ్చినందుకు తండ్రికి ఏం చెప్పాడో తెలుసా? థ్యాంక్స్ చెప్పాడు. లాజర్ని మరి లేపేటప్పుడు మరణంలో నుండి యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు, థ్యాంక్స్. మనం ఆ మాటను చేద్దామండి. 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఎన్నో వచనం చూద్దాం మనం. ఆ సమాధి దగ్గర ప్రార్థన చేస్తాడు. తండ్రి చదవండి. నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏం చెల్లించాలి? థ్యాంక్స్ చెల్లించాడు. ప్రార్థనలు విన్నందుకు నాకు. సో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నేనేం చూస్తూ ఉన్నానంటే కృతజ్ఞత, తండ్రికి కృతజ్ఞత చెల్లించాడు. ఆల్వేస్ థ్యాంక్స్. పౌల్ గారు పత్రికలు అన్నిట్లో పౌల్ గారు ఏమంటారో తెలుసా? మిమ్మల్ని నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను. కొరింథీ సంఘం తెలుసు కదా, ఏక్ ఐటమ్స్ ఉన్నారు సంఘంలో. పోట్లాటలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అన్నీ ఏవేవో ఉన్నాయి. కానీ ఏమంటాడో తెలుసా? మీకు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్స్. అలాంటి సంఘం. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మన జీవితంలో మనం సనగొద్దు, ముఖం మార్చుకోవద్దు, గుణగొద్దు, చింతించకూడదు. సంతోషంగా ఉండాలి. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రావాలి. ఆయనే మన దేవుడు, ఏ సమస్యలు ఉన్నా. సో మనకి ఈ కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలని 3 వచనం, అంటే దేవుని రాజ్యం ఆయన నీతిని వెతకండి అని ఒకటేసారి ఉన్నది. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని 3 సార్లు ఉన్నది బైబిల్. కొత్త నిబంధన. మనం ఆ వచనాలను చదువుకొని ముగించాం. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చేద్దాం. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎంత మంచిగా ఉన్నది కదా. సమస్తంని గురించి అంటే సమస్తంని గురించి ఎల్లప్పుడూ ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మిమ్మల్ని తిట్టిండ్రు అనుకో, వేస్ట్ ఫెలో ఉన్నావు నువ్వు, థ్యాంక్ యూ జీసస్ అనాలి. కొంతమంది అంటా ఉంటారు, ఈ వేస్ట్ రా నువ్వు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, థ్యాంక్ యూ జీసస్. అవమానిస్తారు, నిందిస్తారు, బాధ పెడతారు, ఎందుకైనా పుట్టినావు అంటారు. మీరు అప్పుడు ఏమనాలి? థ్యాంక్ యూ జీసస్. వీళ్ళకందరికీ వేస్ట్ ఫెలో,
నీకు మాత్రం నేను వేస్ట్ ఫెలోని కాదు, నా కొరకు ప్రాణం పెట్టావు. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుకి ఎవరైనా వేస్ట్ ఫెలోస్ ఉన్నారా? అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆమెన్. ఆయనే మన సృష్టికర్త, ఆయన మనల్ని సృజించాడు. మనం ఆయన చేతిపైన ఉన్నాము, ఆయన మేపెడి గొర్రెలమై ఉన్నాము. యెహోవా దయాళుడు, ఆయన సత్యము తరతరములు ఉండును. కాబట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు సమస్తంను గురించి ఎల్లప్పుడూ అని ఉన్నదండి. సమస్తంని గురించి ఎల్లప్పుడూ. సో ఏదైనా చిన్నది ఇంత కాగానే మీరు ఏం రేజ్ అయిపోకండి, లేదా ఇంకా వాడుక భాషల్లో కావాలంటే రెచ్చిపోకండి, సాతానికి చోటు ఇవ్వకండి. చాలామందిని చూస్తున్నా, చిన్నది ఏదైనా కాగానే రేజ్ అయిపోతుండ్రు, అమర్యాదగా మాట్లాడుతుండ్రు, ముఖమంతా కందిరిలాగా అయిపోతున్నది. వద్దు. నో, ఆయన మన దేవుడు, ఆయన మనల్ని సృజించాడు. డిస్టర్బ్ కాకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుడు మీకు జయం ఇస్తాడు. లేదా అపవాదికి చోటు ఇచ్చిండ్రు, డిస్టర్బ్ అయినరు, కోపం వచ్చేసింది, కలవరపడుతున్నారు, సాతానుడు మఠమే సెంటర్లో కూర్చుంటాడు. మీ ఇంటిని నరకం చేసేంత వరకు వదలాడు, మీ కుటుంబాన్ని చీల్చేంత వరకు వదలాడు, మీ స్నేహాలని, బంధువులని, సంఘాన్ని చీల్చేంత వరకు వదలాడు. దాన్ని సపరేట్ చేయాలంటే నిద్రపోవాలి వాడు. లేదు, ఏ సమస్య ఉన్నా కానీ థ్యాంక్స్ చెప్పండి, ఏదున్నా థ్యాంక్స్. అలాగనే ఇది మనం 5:20లో చదివాం కదా ఎఫెసియన్. ఇప్పుడు కొలెషన్స్ 3:17లో చద్దాం. మనం ఏది చేసినా కానీ మనం థ్యాంక్స్ గివింగ్ తోటి చేయాలని ఉన్నది. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. కృతజ్ఞతాస్తుతులు ఏమన్నా స్టార్ట్ చేస్తే మీరు పొయ్యి ముట్టించిండ్రు అనుకోండి, థ్యాంక్ యూ జీసస్ అనాలి. పొయ్యిలో గ్యాస్ అయిపోయింది అనుకోండి, థ్యాంక్ యూ జీసస్ అనాలి. ఈ నూనె అయిపోయింది, నా మొగడు ఉన్నాడే వేస్ట్ ఫెల్లో అని అనద్దు. అప్పుడు ఏమనాలి? దేవుడు టెస్ట్ చేస్తాడు మీకు. ఇవన్నీ నేను చెప్పేటివి ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సమయంన మీరు ఆ సమయంన అపవాదికి చోటు, నా భర్త ఉన్నాడే వేస్ట్ ఫెల్లో, నా మొగడు ఉన్నాడే, భార్య ఉన్నదే, ఉన్నది అంతా ఇంత 1 లీటర్ తెస్తారు, 4 దినాలు అలా ఖతం చేస్తుంది అని భర్తలైనా భార్యలైనా గనుగునరు అనుకో, సాతానునికి చోటిస్తాడు. మీ ఇంటిని, మీ జీవితాన్ని నరకం చేస్తాడు. మీ సమస్య 5,000 మందికి ఇచ్చేడున్నా, నీ దగ్గర 5 రొట్టెలున్నా నువ్వు వందనాలు చెల్లించు, దేవుడు దాన్ని దీవిస్తాడు. ఆమెన్. కానీ అపవాదికి మాత్రం ఏం చేయకండి, చోటు. సమస్తమును థ్యాంక్స్ చెప్పి చేయండి. అలాగనే చూడండి, మనం 1 తెస్సలోనికకు రాసిన పత్రిక దేవుని చిత్తం ఏంది అని మనం 5వ అధ్యాయము మనం 16 నుంచి చద్దామా. ఎల్లప్పుడూ ఆనందించుడి అని ఎన్నో వచనం నుంచి ఉంది? 16 నుంచి. ఓకే, చదవండి. ప్రతి విషయం నందును కృతజ్ఞత, దాని పైనుంచే చేద్దామమ్మా. ఎవరును కీడునకు ప్రతి కీడును ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించుడి, ఎల్లప్పుడు సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట ప్రభు యేసుక్రీస్తు నందు దేవుని చిత్తమై ఉన్నది. ఎంత చక్కగా ఉన్నది కదా. ఏదైనా కానీ అది మీరు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పుట దేవుని చిత్తమై ఉన్నది. 4వసారి నా ఫేవరెట్ వర్స్ మీకు తెలుసు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచును ఆనందించుడి.
చదవండి. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయుడి. ఎలా తెలియజేయాలి? సనుగుకుంటా గునుగుకుంటానా? కృతజ్ఞత. నేను చెప్పినా మరి ఇంకొకసారి చెప్తున్నా. నేను ఇది గట్టిగా ప్రసంగం చేసిన దినాలు ఉన్నాయి. ఎప్పుడు? మా భార్య గిట క్యాన్సర్ రానప్పుడు. మరి మా తమ్ముడు మంచిగుండి సస్యశ్యామలంగా ఇన్కమ్ ఉన్నప్పుడు గట్టిగా చెప్పిన. కానీ దేవుడు నాకు 2 కొమ్ములు ఉండే, ఒకటి మా భార్య, ఒకటి మా తమ్ముడు. దేవుడు చూసిండు 2 కొమ్ములు పెద్దగా అవుతున్నాయి అని. ఎందుకంటే నాకు చిక్కులేదు, చింత లేదు. నేను ఎవరికైనా చెప్తే ఏముంటుంది? అరే నీకు అన్నున్నాయా నువ్వు చెప్తావు అంటాడు. దేవుడు టపాలని 2 నీడిచేసిండు. మా భార్య క్యాన్సర్ వచ్చింది, ఉద్యోగం మానేసింది. మా తమ్ముడు ప్రభునంది తిరిచిండు, ప్రెస్ లోపటికి అయిపోయి ఇన్కమ్ నేను చెప్పింది అయ్యింది. కానీ ఏ దినంన నేను ఏదైతే ప్రసంగించినానో అలానే చేసిన. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి వందనాలు. ఇది జరిగి 8 సంవత్సరాలు అయిపోతుంది. 8వ సంవత్సరం. దేవుడు నాకేం కొద్వ చేయాలి? మీకేమైనా కొద్వ చేస్తాడు అనుకుంటుంటా? లేదు, సమస్యనే లేదు. యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. మీరు ఆయన ప్రజలు, మనం ఆయన మేపడి గొర్రెలము, ఆయన కృప నిత్యముండు. సో మీరు దేన్ని గురించి చింతించకండి. ప్రభు జీవితంలో నుండి నేర్చుకున్నాం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి విషయం కొరకు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభు పేరిట మీకు అందరికీ వందనం.